awesome. क्या बोल रहा बीच? This is nature. Nature. We love nature and we are. हेलो गए नेचर. कैसा रहता बोलो पब्लिक क्या बोलते हैं बीच को? आई थिंक ये आवाज में लोगों को सुनने नहीं आ रहा होगा. मतलब ये जो लहरा है सी ये सुनने की आवाज नहीं है फील होने की आवाज. वाह 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 वाह. ये मिचिर भैया वाला. గైస్, సో మీరు చూసినట్టు ఈవెంట్ తర్వాత మేము హోటల్కి వచ్చి మేము అందరం సన్రైజర్స్ అందరూ ఫుల్ ఫిల్ చేసాం నైట్ అంతా. మై గాడ్, మెల్ల ఇంకో బ్లాగర్ కూడా వచ్చిండు. అయితే దాని తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి బీచ్లో మొత్తం కవర్ చేసి ఫుటేజ్ అంతా క్యాప్చర్ చేసాం. సో అదంతా మీరు చూసే ఉంటారు. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే. మేమైతే ప్రాక్టీస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చిన్న స్టంట్ రైడింగ్ అండ్ ఆఫ్ రోడ్ ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఇట్ విల్ బి అ లాట్ ఆఫ్ ఫన్. బాయ్స్ అందరూ అయితే రెడీ అయిపోయినారు. ఒక్కొక్కరు కెమెరాలు పట్టుకుని యాక్టింగ్ పెద్ద యాక్టర్ వచ్చిండు. నేను గుర్తుపట్టారు, కామెంట్లో పెట్టారు ఓడైతే పిఎస్ఎల్సీ అయినది సబ్స్క్రైబ్ కొట్టురి. మనోడు కూడా ఇది అవుతాడు అబో ఏ దాల్లోగా ఏ దాల్ అయితే మొత్తం అందరు బ్లాగింగ్ తోటి ఫుల్ రెడీ అంటారు. మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయిపోయారు. మన ఎట్లుంటుంది సన్ స్క్రీన్ రాస్తే. సో సన్ స్క్రీన్ రాసుకుని రెడీ అయితే అయిపోయాం. సో బ్రేక్ఫాస్ట్ చేసుకుని ప్రాక్టీస్ స్పాట్ పోయి లెట్స్ సీ హౌ ద సెషన్ ఇస్ గోనా బి అండ్ హ్యావ్ ఫన్ గైస్. సో స్టంట్ రైడింగ్ అరీనా అయితే ఇది అనమాట. మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. అండ్ లొకేషన్ అయితే చాలా క్రేజీ ఉంది. మొత్తం డక్స్ ఇంకా క్యాటిల్ ఉండి వైబ్ అయితే చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఒక మౌంటైన్ అయితే క్రేజీ ఉంది. ఇక్కడ మొత్తం సన్ రైజ్ అయితే అవుతుంది. ఇప్పుడు ట్రాక్ అయితే ఇంటర్లాక్ సర్ఫేస్ కొత్త ట్రాక్ అంట రీబిల్డ్ చేసిరు. సో ట్రాక్ మీద చిన్న సెషన్ చేసి లైట్ ఆఫ్ రోడింగ్ మన బాయ్స్ చేస్తారు. నేనైతే చేయలేను నాకు ఆఫ్ రోడింగ్. బస్ నేను కొంచెం చూసాను అట్లీస్ట్ ట్రాక్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక రైడ్ అనేది వేద్దామని అనుకుంటున్నా. You always start with warm up. Warm up पे ऐसा करना कि आपका हेड से लेके टो तक सब चीज़ स्ट्रेच होना है. बिकॉज क्रैम्प्स एंड जो मसल पेन्स आपको आते अंदर अगर आप सही मूवमेंट नहीं करें तो ऐसे जगह पे पकड़ता आप गाड़ी पे से उतर नहीं सकते. చూసిరా వార్మప్ అంటుండు, యాక్టింగ్ మాత్రం రిసెప్ట్ చేసిండు. చూపిస్తావు ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడు యాక్టింగ్ అనేది. మెల్లమెల్లగా అన్నీ చూపిస్తాం మీకు. గైస్, సో ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ థింగ్ అయితే వార్మప్ చేసుకోవాలా. ఎనీ ఆఫ్ రోడ్ ఎనీ మోటార్ స్పోర్ట్ వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రాంప్స్ వచ్చేస్తే లేకపోతే సుక్కలు ఉంటాయి తర్వాత మీకు. సో బేసిక్గా ఇప్పుడు మేము కొంచెం వార్మప్ చేస్తాం. అది కొంచెం చూసుకోండి. నేర్చుకోరు మీకే ఫాయిదా. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హెడ్. నువ్వు కూడా రా. Head to toe, please John, head to toe. Right, first, up. మేము తర్వాత వస్తావా? నేను నుంచో కామెంట్లో వేసుకుంటారు, కలతలు బాగా చేస్తున్నారు. అట్లుంటారు మాట్లాడు. अरे भाई धूप मार रही है भाई, दबा के क्या करो उसके लिए स्पेक्स लगा. ये शॉट पे है और रोबो का सीन लगा देंगे हमारे. तो गाइस ये चलते रहता है. ऑन कर दो, मैं बोल देता हूं. तो गाइस वार्म अप ट्यूटोरियल का एक सेपरेट वीडियो बनाता हूं. ये बहुत हेल्पफुल रहता. नॉट ओनली इन द स्टंट राइडिंग. అట్లా తిప్పదు యూట్యూబ్కి. నువ్వు తిప్పి మొత్తం సినిమాటోగ్రఫీ చేస్తున్నావు. లైఫ్ ఆఫ్ రామ్ అనుకున్నావా? ये बोल रहा था कि वार्म अप नॉट ओनली बाय डूइंग स्टंट राइडिंग, डेली लाइफ में करे तो आप लोगों को बहुत अच्छा रहेगा. हम लोग तो नहीं करते. वो भी बोलो जी, तुम्हारा क्या है जी? ये नहीं बोल रहा था. क्या यार. तो गाइस मैं एक अलग ट्यूटोरियल बना. तो गाइस मैं
సో బేసిక్గా అబ్బు మొత్తం గేర్ అయిపోయింది, గేర్ మొత్తం నాదే. సో హెల్మెట్ కూడా నాదే. ఇప్పుడు బండి నడుతుంది రోహిత్ భయ్య, నేను కాదు. యాక్షన్ మాత్రం అబ్బుది ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. రియాక్షన్ కూడా ఉంటుంది, రియాక్షన్ మా అందరిది ఉంటుంది. ఇటుకి సమార్ కబు దిక్కానా టీ షర్ట్ उसका है. చలో ఫుల్ పవర్ యాక్షన్ అంటున్నావు. గోప్రో మౌంటింగ్ చేసుకుని క్రేజీ ఉంటుంది వ్యూ, మీరు కానీ ఎంజాయ్ చేయరు. మీకోసం ఇవన్నీ కష్టపడుతున్నాం. ఫ్రీగా కాదు బాబు, ఇద్దరు ఫ్రీగా కాదు, మళ్ళీ ఏం చూసి నేర్చుకోరు మీరు కూడా. ఈయన గూగుల్ పే స్కానర్ ఇస్తుండు, అందరు 10 రూపాయలు కొట్టండి. యాక్చువల్లీ అట్లా చేసేయచ్చు ప్రతి వీడియోకి, స్కానర్ వేసేసి చిన్న. సరే డన్. అయితే నీకు ఎంత వస్తుంది దాని 2 times ట్రాన్స్ఫర్ కొట్టాలి. 2 times చూసారు కదా స్టంట్స్ ఇంకా ఆఫ్ రోడ్. సో మేమైతే తెలుగు స్టంట్ రైడర్స్ అందరం కలిసి మేము చాలా ఫన్ చేసినాము. అండ్ లాట్స్ ఆఫ్ డిస్కషన్ స్టంట్ రైడింగ్ గురించి, స్పోర్ట్ గురించి, ఆఫ్ రోడ్ గురించి చాలా మాట్లాడుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ వి ఆల్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సో బేసిక్గా మనకైతే ఇది లాస్ట్ డే వైజాగ్లో, మనం ఇప్పుడు రివర్స్ హైదరాబాద్ స్టార్ట్ అవుతాము. కానీ ఈ ప్లేస్కి అయితే మేము మళ్ళీ వచ్చి ఇట్లాంటి స్టంట్ సెషన్స్, స్టంట్ జామ్ చేద్దామని చెప్పి చాలా ప్లాన్ కూడా చేసాము. ఇట్ వాజ్ అ క్వాలిటీ టైం. ఎందుకంటే మోటార్ స్పోర్ట్స్ని మేము కరెక్ట్గా ఎలా నీట్గా తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం. అండ్ దీన్ని ఇంకా బెటర్ వేలో ఎలా చేయాలని చెప్పి మేము దాని గురించి చాలా కాన్వర్సేషన్స్ తోటి మాట్లాడి కొన్ని డిసిషన్స్ అయితే తీసుకున్నాం. సో ఫ్యూచర్ డేస్లో అవన్నీ కూడా మీరు చూస్తారు. సో ఇప్పటికైతే ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. వైజాగ్ ట్రిప్ అయితే కంప్లీట్ సక్సెస్ అండ్ కంప్లీట్ మోటివేషన్. సో నేను కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం నా ఫిజికల్ మీద అండ్ నా ఇంజరీ మీద వర్క్ చేసి మంచి గుడ్ ఫామ్తో రిటర్న్ అయ్యి అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే పక్కా ఆఫ్ రోడ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు నాకు చాలా ఉండే ఆఫ్ రోడ్ చేయాలని చెప్పి, బట్ స్టిల్ నా ఇంజరీ వల్ల నేను చేయలేకపోయినా. బట్ నెక్స్ట్ టైం when I'm coming here, I'm gonna be strong and we are gonna rock the track. So that's it guys. If you like the video, you know the drill. Like, share and comment. See ya.